ఇవాళ నల్గొండ జిల్లాలో మూసీ నది కాలుష్యం అటు ఇబ్రహీంపట్నం కావచ్చు, లేకపోతే భువనగిరి, అదేవిధంగా మునుగోడు నియోజకవర్గాలు ఆ కిందికి కృష్ణానది వరకు ఈరోజు 350 కిలోమీటర్లు వికారాబాదు మచ్కుందు దగ్గర మొదలై కృష్ణానదిలో కలిసే మూసీ నది నీళ్లు ఈరోజు కాలుష్యానికి మారుపేరుగా మారినాయి. ఈరోజు విషం అయిపోయింది. మూసీ నదిలో ప్రవహించే నీళ్లు ఈరోజు ఎల్బీ నగరు, ఇబ్రహీంపట్నము, అదేవిధంగా భువనగిరి, ఆలేరు, ఇతర ప్రాంతాలలో ఆ నీళ్లు తాగితే అవి విషమై పశువుల ప్రాణాలు తీసుకోవడమే కాదు, మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇలా కొత్తగా ఆడపిల్లలకు పెళ్ళైతే పుట్టబోయే బిడ్డలు కూడా అంగవైకల్యంతో పుట్టే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఆడబిడ్డలకు పురిటి సమస్యలు వచ్చినాయి. అందుకే నల్గొండ జిల్లాలో తిరిగినప్పుడు, నల్గొండ జిల్లా ప్రజలతో నేను మమేకమై కలిసి నడిచినప్పుడు ఆ ప్రాంత శాసనసభ్యులు అనిల్ కుమార్ ఇక్కడనే ఉన్నాడు, భువనగిరి ఎమ్మెల్యే. వాళ్ళందరూ అన్న మూసీ నది హైదరాబాదు నగరానికి తాగునీరు ఇవ్వడం కాదు, ఈరోజు మా నల్గొండ జిల్లాకు విషాన్ని ఇస్తుంది, దీని ప్రక్షాళన చెయ్యాలి. మీరు ఏ విధంగా ఈ మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలి అని నల్గొండ జిల్లా ప్రజలు అడిగిన. ఆనాడే మాట ఇచ్చిన, తప్పకుండా మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం, మూసీ నదిని పునరుజ్జీవింపజేస్తాం. హైదరాబాదు నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడమే కాదు, ఎక్కడ నీళ్లుంటాయో అక్కడ నాగరికత ఉంటుంది, ఎక్కడ నీటి ప్రవాహం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది, ఎక్కడ నీటి లభ్యత ఉంటుందో అక్కడ నగరాలు మహానగరాలుగా మారుతాయి. అందుకే ఇవాళ ఎవరు అడ్డం పడ్డా, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటిని ఒకటొకటిగా అధిగమించుకుంటూ సమస్యలు సృష్టించినప్పుడు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం. అందుకే ఇవాళ పోయిన సంవత్సరమే గోదావరి నది జలాల ప్రాజెక్టు తీసుకోవాలనుకున్నప్పుడు కొంతమంది కుట్రలు కుతంత్రాలు చేసింది. వాటన్నిటిని అధిగమించి ఇవాళ 7,360 కోట్ల రూపాయలతోని 20 టీఎంసీల నీళ్లను, ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి నీళ్లు తీసుకొస్తున్నాం. దాదాపుగా ఇందులో 15-16 టీఎంసీల హైదరాబాదు నగరానికి తాగునీరు అందించే కార్యక్రమం తీసుకుంటాం. మధ్యలో వచ్చిన చెరువులు నింపుకుంటూ వస్తాం. దాదాపుగా 4-5 టీఎంసీలు మూసి ప్రక్షాళనకు వాడి ఈ మూసిని పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి హైదరాబాదు నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం మూసిలో కలపకుండా, హైదరాబాదు ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని మూసిలో కలపకుండా ఇవాళ నియంత్రించడం ద్వారా, ఎస్టీపీలు ప్రారంభించడం ద్వారా కాలుష్యాన్ని కూడా నియంత్రించదలుచుకున్నాం. అందుకే ఇవాళ ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ గొప్ప కార్యక్రమంతో హైదరాబాదు నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాదు, నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఈ మూసి కాలుష్యం నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కలిగించే బాధ్యత ఈరోజు తీసుకున్నాం. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఇది కాళేశ్వరం నీళ్ళే కదా అని. ఆయన తాటి చెట్టు లెక్క వెరిగిండు కానీ ఆవగి తాటికాయ అంతా కూడా మోకాళ్ళల్లో ఆయనకు తలకాయ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, అది కుప్పగూలిపోయింది. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పేదే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది. అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు, శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి. ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లె మూలం. అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈరోజు తరలిస్తున్నాం. ఆ సంగతి మర్చిపోయి ఈరోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు. మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు 2008-9లో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా? ఆనాడు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆదిలాబాదులో ప్రారంభించిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు చేవెళ్ల వరకు తీసుకెళ్లాలని ప్రాణహిత చేవెళ్లని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. దానికి పెద్దలు కాక వెంకటస్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాం. ఇవాళ కాసుల కక్కుర్తి కోసం ఈరోజు తుమ్మిడిహెట్టి దగ్గర ప్రారంభించాల్సిన ప్రాజెక్టును అక్కడ తలకాయ తొలగించిండ్రు, తీసుకెళ్లి మేడిగడ్డకు తీసుకెళ్ళండి. ఇక్కడ చేవెళ్లను చివరి ఆయకట్టును తొలగించండి. ఇవాళ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే ఈనాడు టీఆర్ఎస్ చేసిన అన్యాయం కాదా?
ఆనాడు చేవెళ్లలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టు అటు చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి వరకు గోదావరి జలాలను అందించడం ద్వారా ఈరోజు ఈ రంగారెడ్డి జిల్లాలో గోదావరి జలాలతోని వ్యవసాయానికి అందించాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రణాళిక కాదా? ఇవాళ కూడా చూడండి, చేవెళ్ల చౌరస్తలో అక్కడ పెద్ద శిలాఫలకం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వేసిన శిలాఫలకం లేదా? ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు. వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పమని నేను అడుగుతున్నా. ఎవరు ప్రాణహిత చేవెళ్లకు నీళ్లు తేవాలని ప్రయత్నం చేసిండ్రు? ఎవరు ముఖ్యమంత్రిగా ఉండే రంగారెడ్డి జిల్లాకు, చేవెళ్లకు, వికారాబాద్కు, తాండూరుకు, పరిగికి అన్యాయం చేసింది ఎవరు? వాళ్ళ పక్కన చేరి వాళ్ళతో అంటగాక్కుంటా ఇంకా రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయాలని కొంతమంది చూస్తారు. ఇంకో మాట అంటాడు, 20 టీఎంసీలు తెస్తా. నిన్న ఒక మాట మాట్లాడుతూ ఏమన్నాడు, మల్లన్న సాగర్ కట్టింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటాడు. హరే రామచంద్ర. సో మల్లన్న సాగరు 2008-9లో రాజశేఖర రెడ్డి గారు కట్టిండు అంటాడు. యాక్చువల్గా ఆనాటి ప్రాణహిత చేవెళ్లలో ఇది ఉందా? ప్రాణహిత చేవెళ్ళది ఇది ప్లాన్ యాక్చువల్గా. ఆ రోజు ఇందులో ఎక్కడైనా మల్లన్న సాగర్ ఉందా? ఇందులో ఎక్కడ లేదు. వాళ్ళు ప్రతిపాదించింది ఆ రోజు కేవలం 4 రిజర్వాయర్లు మాత్రమే ప్రతిపాదించారు. అనంతగిరి రిజర్వాయర్ 1.7 టీఎంసీ, ఇమాంబాద్ రిజర్వాయర్ 1.5 టీఎంసీ, తడకపల్లి రిజర్వాయర్ 1 టీఎంసీ, తిప్పారం రిజర్వాయర్ 1 టీఎంసీ. అన్ని కలిపితే 5 టీఎంసీలే. ఆనాడు 5 టీఎంసీలు మాత్రమే ప్రతిపాదించారు. మల్లన్న సాగర్ అనే ప్రతిపాదనే లేదు ఆ రోజు. ముఖ్యమంత్రి గారు ఒకసారి డిపిఆర్ తెప్పించుకొని చూడు, ప్రాణహిత చేవెళ్ళ డిపిఆర్ ఉంటుంది కదా ఆఫీస్లో. ఆ రోజు మల్లన్న సాగర్ ఉందా? మల్లన్న సాగర్ అసలు ఉందా? ఆ రోజు పెట్టిన రిజర్వాయర్లే 4, అన్ని కలిపితే 5 టీఎంసీలే వాటి కెపాసిటీ. ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి 2008లో మీరు డిపిఆర్ పంపితే 2012లో సిడబ్ల్యూసి డిపిఆర్ను తిప్పి పంపింది. ఇది నీళ్ళిచ్చే ప్రాజెక్టు కాదు, ఈ 4 రిజర్వాయర్లతో ఈ 5 టీఎంసీల సామర్థ్యంతో 16 లక్షల ఎకరాలు పారవు, కొత్త రిజర్వాయర్లు కట్టండి, పెద్ద రిజర్వాయర్లు కట్టండి, ఆన్లైన్ రిజర్వాయర్లు కట్టండి అని డిపిఆర్ను కేంద్రం తిప్పి పంపింది. సెంట్రల్ వాటర్ కమిషన్ రిజెక్ట్ చేసింది. నువ్వు ఈరోజు నిస్సిగ్గుగా మల్లన్న సాగర్ రాజశేఖర రెడ్డి గారే కట్టినరు అంటివి. పాపం రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఈ అబద్ధాలు విని ఆయన కూడా సిగ్గుతో తలదించుకునేవాడేమో. అరే ఇంత ఘోరంగా అబద్ధాలు ఆడుతుండని బాధపడేవాడేమో. ఆయన ఆత్మకు శోభిస్తుంది ఎక్కడన్నదో కానీ పాపం. ఈరోజు 50 టీఎంసీల మల్లన్న సాగర్, 50 టీఎంసీల మల్లన్న సాగర్ ఆ రోజు ముందు చూపుతో కేసీఆర్ గారు భవిష్యత్ హైదరాబాద్ అవసరాల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం, సాగునీటి అవసరాల కోసం ఆనాడు కేసీఆర్ గారు నిర్మించారు. ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎంత బాధ కలుగుద్దంటే, ఆ రోజు అక్కడ ఈ మల్లన్న సాగర్ కట్టద్దని 48 గంటల దీక్ష చేసిండు. 2008-9 రాజశేఖర రెడ్డే మల్లన్న సాగర్ కట్టి ఉంటే 16లో వచ్చి దీక్ష ఎందుకు చేసినావు మల్లన్న సాగర్ కట్టద్దని? 2016లో ఆయన చేసిందిగో మల్లన్న సాగర్ కట్టాలంటే అక్కడ ప్రజలందరి రెఫరెండం తీసుకొని కట్టాలి అని, మల్లన్న సాగర్ కట్టద్దు అని ఆ రోజు 48 గంటలు దీక్ష చేసిండు. మల్లన్న సాగర్ కట్టద్దని దీక్ష చేసిన మనిషి మల్లన్న సాగర్ 2008లో కాంగ్రెసే కట్టింది అంటాడు. కొద్దిగానే ఉండాలన్నా వద్దేమన్నా? ఇంకా ఆ రోజు ఆయన డిమాండ్లు చూడాలి. మల్లన్న సాగర్ కడితే దాని కింద 2 ఎకరాల పంట వండే భూమి ఇవ్వాలన్నట ఒక్కొక్క రైతుకు, ఎకరానికి 2 ఎకరాలు ఇవ్వాలన్నట. మరి నువ్వు మూసీ కింద ఏమిచ్చినావు? ఇప్పుడు నువ్వు మూసీ కింద మొన్న దాదాపు 300 ఇళ్ళు ఖాళీ చేయించినావు. మూసీ కింద 300 ఇళ్ళు ఖాళీ చేపిస్తే ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి? నిన్న మాట్లాడుతుండు, మూసీకి అడ్డుపడతారా, మూసీకి అడ్డుపడి అభివృద్ధిని అడ్డుకుంటారా అన్నాడు. ఆ తెలివి నీది, అడ్డుకునే తెలివి నీది. ఆనాడు మల్లన్న సాగర్ కడితే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందని, ప్రజలు బతుకుతారని, బీఆర్ఎస్ చరిత్ర పుటల్లో నిలబడుతుందని 48 రోజులు దీక్ష బట్టి ప్రజల్ని రెచ్చగొట్టినావు. నువ్వు 2 ఎకరాల సాగు భూమి ఇవ్వాలన్నావు, 5 అంతల పరిహారం ఇవ్వాలన్నావు. కానీ మేము వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి 99% ప్రజలు కాన్సెంట్ అవార్డు, కంపల్సరీ అవార్డు కాదు, 99% మంది ప్రజలు మల్లన్న సాగర్లో కాన్సెంట్ ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టి తీసుకున్నారు. ఆ రోజు ఓన్లీ 1% మాత్రమే బలవంతంగా చేయాల్సి వచ్చింది. కానీ నువ్వు మూసీలో ఏం చేసినావు? మూసీలో మొన్న 300 ఇళ్ళు కూడా కొట్టినావు నువ్వు. కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు అంతే, ₹1 ఇయ్యలే వాళ్ళకు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో శాశ్వతంగా వాళ్ళకి అమ్ముకునే హక్కులతో కూడిన
250 గజాల స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం. 7.5 లక్షల రూపాయలు 18 ఏళ్లు దాటిన ఇంట్లో ఎందరుంటే అందరికీ మనిషికి 7.5 లక్షల R&R ప్యాకేజ్ ఇచ్చినాం. ఫ్యామిలీ హెడ్తో పాటు మగపిల్లలు ఆడపిల్లలు 18 ఏళ్లు దాటితే 7.5 లక్షల ప్యాకేజ్ ఇచ్చినాం. వాళ్ళకు కూడా హౌస్ సైట్ ఇచ్చినాం. ఎన్నో చేసినాం మేము ఆ రోజు. ఈయన ఏం చేసిండు? కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు గరీబోళ్ళకి ఇచ్చినట్టు అసైన్మెంట్ ఇచ్చిండు అంతే. పాత ఇంటికి ₹1 ఇయ్యలే, R&R ప్యాకేజ్ ఇయ్యలే. 2013 చట్టం ఫాలో కావాలన్నాడు. మూసీలు ఎందుకు ఫాలో కాలే? ఈయన ఇంకొక చెక్ ఇచ్చిండు వాళ్ళకు, 25,000 చెక్ ఇచ్చిండు. ఎవరికి? మూసీలో ఖాళీ చేయించిన వాళ్ళకు మీకు తొవ్వంట ఖర్చులకని 25,000 చెక్ ఇస్తే ఇది బౌన్స్ అయిపోయింది. ఈ చెక్కులు బౌన్స్ అయినాయి. ఇది చెక్కు కాపీ వాళ్ళు ఇచ్చింది, బౌన్స్ అయిన చెక్కులు. వాళ్ళని మోసం చేసినావు నువ్వు. కానీ కేసీఆర్ గారు అద్భుతంగా దేశంలో ఎక్కడ లేని R&R కాలనీ మల్లన్న సాగర్లో కేసీఆర్ గారు కట్టించారు. మేమేమంటున్నాం? నువ్వు ఆనాడేమో దీక్ష చేసి ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేసినావు. ఆనాడు మా కాంగ్రెస్ తెచ్చిన 2013 చట్టం అమలు చేయవా అని మాట్లాడినావు. ఇప్పుడు మేము గదే అంటున్నాం, 2013 చట్టం అమలు చేయి. మూసీలో ఎవరినైతే ఇప్పటికే ఇండ్లు కూలగొట్టి నిర్వాసితులను చేసినావో వాళ్లకు 2013 చట్టం ప్రకారం దాన్ని అమలు చేయమని మేము అడుగుతున్నాం. నువ్వు అడిగిందే మేము అడుగుతున్నాం. మరి మేమేమో న్యాయం అడిగితే అడ్డుకుంటామన్నావు. మరి ఆ రోజు నువ్వు చేసిందేంది? అడ్డుకోవడమేనా? దానికి నువ్వు ఇచ్చే సమాధానం ఏంది? నువ్వు ఎన్ని కుట్రలు చేసినా ఆ రోజు కేసీఆర్ గారు ఒక దీక్షతో ఆయన ప్రయత్నం చేసిండు. మల్లన్న సాగర్ కట్టిండు కనుకనే ఇవాళ మల్లన్న సాగర్ తెలంగాణకు గుండెకాయ అయింది. మల్లన్న సాగర్ హైదరాబాద్కు రైతాంగానికి ఒక వరంలాగా మారింది. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మల్లన్న సాగరే లేకపోతే నీకు ఎక్కడి 20 TMCలు? నువ్వేదో పెద్ద పోజులు కొడుతున్నావు, నోరుంది కదా అని రెచ్చిపోతున్నావు. నోరుంది కదా అని గాయ పెట్టినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావు, నిజాలు అబద్ధాలు కావు. నువ్వు ఇలా నిజాలను మల్లన్న సాగర్ అనేది కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి నిజాన్ని అబద్ధంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు, కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు.